తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు శ్రీకారం చుట్టారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ త్వరితగతిన కొనుగోలు జరగడం లేదని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే తరుగు పేరుతో కడతా పేరుతో తేమ శాతం ఎక్కువగా ఉందనే ఉద్దేశం మీద రైతుల దగ్గర నుండి కడతాలకు వస్తున్న పరిస్థితి. రైతులకు సంబంధించిన ధాన్యం బస్తాలు రైస్ మిల్ల దగ్గర 2-3 రోజులు పడుస్తున్న పరిస్థితిలో రైతాంగానికి సంబంధించిన ఇబ్బందులపై అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రైస్ మిల్లను తనిఖీ చేసేందుకు వచ్చిన పరిస్థితి ఉంది. వారి పరిస్థితులు అసలు రైస్ మిల్ల దగ్గర వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. మీరు అసలు ఏ రైస్ మిల్లను పరిశీలించారు కదా, ఏంది పరిస్థితి? వాస్తవంగా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారమేమో వెంటనే అన్లోడ్ చేస్తున్నారు కాబట్టి రైతులకేమి ఇబ్బంది లేదంటున్నారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తే కడతా ఎక్కువ తీసుకుంటున్నారు. 4 రోజులు 5 రోజులు లారీలు ఆగుతున్నాయి. ఈ రోడ్ల మీద చూస్తుంటే వాళ్ళని డ్రైవర్లను అడిగితే 4-5 రోజుల నుంచి మా లారీలు ఆగుతున్నాయి సార్, మాకు ఇబ్బంది ఉన్నది, మేము ఫోన్ చేస్తేనే రావాలి లేకపోతే లేదని రైస్ మిల్ యజమానులు చెప్తున్నారు అని చెప్పి డ్రైవర్లు చెప్తున్నారు. అసలు దొడ్డు ధాన్యాన్ని అయితే గ్రామీణ ప్రాంతాలలోనే సంచులు నింపట్లేదు. కారణం అక్కడ రైస్ మిల్లర్స్ అవి దించుకోవట్లేదు. కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళే ఓన్లీ సన్న ధాన్యాన్నే లింపి పంపిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి అధికారులు చెప్పేదానికి ఇటు రైస్ మిల్లర్సు లారీ డ్రైవర్లు చెప్పేదానికి వ్యత్యాసం చాలా ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే రైస్ మిల్లర్తో మాట్లాడి తక్షణమే అన్లోడింగ్ చేయించి దొడ్డు ధాన్యాన్ని కూడా తీసుకొస్తే వాటిని కూడా అన్లోడ్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా రైస్ మిల్లుల దగ్గర ఒక్క డీటీ కూడా ఉండలేడు. ప్రతి రైస్ మిల్లుకు ఒక డీటీని కేటాయించారు, గతంలో కేటాయించారు, ఇప్పుడు కూడా కేటాయించినామని చెప్తున్నారు. కానీ ఏ రైస్ మిల్లు దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్లు ఎవ్వరు కూడా లేరు. వాళ్ళు ఉంటే కనీసం మాట్లాడి వెంట ధాన్యాన్ని అన్లోడ్ చేయించే పరిస్థితి ఉంటుంది. అది కూడా లేదు. కాబట్టి రైతాంగాన్ని మరోసారి మోసం చేయటం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా వెంటనే కలెక్టర్ గారు స్పందించి రైతాంగానికి ఇబ్బంది లేకుండా కర్త ఎక్కువ లేకుండా ధాన్యాన్ని దించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇందాక మీరు రైస్ మిల్లు తనిఖీ చేసినప్పుడు జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారి మీకు ఫోన్లో మాట్లాడినట్లు తెలుసు. అసలు ఏంది మీరు రైస్ మిల్లులు పరిశీలించినప్పుడు ఏం జరిగింది? అసలు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మీకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? ఆర్టీవీ యాజమాన్యానికి అట్లాగే మీకు అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 3 రోజులుగా మేము జిల్లా రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. మన నిజామాబాద్ డిఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసరు చాలా బాధ్యతారహితంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్ చేస్తే చూసుకోరు. లారీలు 4 రోజులు 5 రోజులుగా రైస్ మిల్ దగ్గర ఉంటున్నాయని చెప్పేసి రైతాంగం అట్లాగే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఐకేపీ కానీ సహకార సంఘం కానీ ఐడిసిఎంఎస్ కానీ చెప్తా ఉంటే మేము ఫిర్యాదులు చేస్తాం. ట్రక్ షీట్లు కూడా వాట్సాప్లో పెట్టి పంపిస్తూ ఉన్నాం, కానీ పట్టించుకోరు. ఉదాహరణకు తూంపల్లి సహకార సంఘం పరిధిలో ఐకేపీ డిసిఎంఎస్ ఈ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకమైన ధాన్యాన్ని మేము జోకము ఇవాళ ఉండాలి, లేకపోతే అక్కడ రైస్ మిల్లర్స్ వద్దంటున్నారు అని చెప్పేసి ఇవాళ పాకాల కానీ తూంపల్లి కానీ కొండాపూర్ కానీ ఈ గ్రామాల్లో దొడ్డు ధాన్యాన్ని జోకట్లేదు స్థానికంగానే. కారణం రైస్ మిల్ యజమానులు నిరాకరించడం, లేదంటే దానికి 4 కిలోల అదనంగా తరుగు ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టడం అనేది మరి మేము గౌరవనీయుల కలెక్టర్ గారు తాను కూడా క్షేత్రస్థాయిలో సర్వే చేశారు, పరిశీలించారు, తనిఖీ చేశారు, కోపానికి వచ్చారు, అయినా ఎక్కడ కూడా లేదు. ప్రతి దగ్గర ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా డీటీ ఉండాలి. అట్లాగే ఎన్నడో తడిసినాయి, అది ఎన్నడో అయిపోయినాయి, ఇవాళ తడిసిన ధాన్యం లేదు, మ్యాచ్ బ్రహ్మాండంగా వస్తుంది, అయినా
ఈరోజు దీన్ని అడుగుతా ఉన్నారు. అందుకని మేము క్షేత్రస్థాయి అక్కడ కొనుగోలు కేంద్రాలని, అట్లాగే రైస్ మిల్ దగ్గర లారీలు 4 రోజులుగా దాదాపు 10-12 టన్నుల బరువుతోనే ఒకే దగ్గర ఉండడంతో వేల రూపాయలు ఖరీదు చేసే టైర్లన్నీ కూడా ఏరొచ్చి చెడిపోతున్నాయి. అట్లాగే మేము రాలేము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని దయచేసి కలెక్టర్ గారు మరొక్కసారి మీరు ఒత్తిడి తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు మీకు తెలుసు, వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆదేశిస్తూ ఉన్నారు. అందుకని మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, ఈరోజు 50 రైస్ మిల్లు దాదాపు 320 కోట్ల రూపాయల సిఎంఆర్ నిధి ఏదైతే గోల్మాల్ చేశారో, బియ్యం అమ్ముకున్నారో, ఆ డబ్బును ఎందుకు రికవర్ చేయట్లేదు? ఒక్క కేసు కూడా ఈ రైస్ మిల్ యజమానుల మీద 50 మంది రైస్ మిల్ యజమానుల మీద ఎందుకు కేసు పెట్టలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ మరి రైస్ మిల్ యజమానులు ఏమైనా ఫిర్యాదు చేశారా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ తను ఏదైతే కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ఇబ్బందులు కానీ, రైస్ మిల్ యజమానులు పెట్టే ఇబ్బందులు కానీ చర్చిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి గౌరవనీయ జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి మా ప్రతినిధి బృందం వెళ్తుంది. ఇక్కడ రైతులు ఉన్నారు ప్రధానంగా, చెప్పండి మీరు మీ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు ఎలా సాగుతుంది, అసలు ఏమి ఇబ్బందులు లేవి? ముఖ్యంగా లారీల కొరత అనేది ఒకటి ఉంది, అట్లాగే అమాలీల కొరత ఒకటి ఉంది. ఈరోజు నిన్న మొన్నటి వరకు ఒక 10-12 రోజుల కింద ఏదైతే భారీ వర్షాలు పడ్డాయో ఆ వర్షాలతో మొత్తం భూమి అంతా తడిసి ఏదైతే ఎక్కడైతే రైతులు ఆరబోసుకున్నటువంటి ధాన్యము కింది నుంచి తేమ వచ్చి ఇవాళ సంచులు తడిచిపోయే పరిస్థితి ఈరోజు ఉంది. ఏదైతే ఎండబోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లకు పంపితే ఇక్కడికి వచ్చేసరికంటే తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి మొత్తము అవి పొడి అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు చేసి వెంటనే ఇక్కడ అన్లోడింగ్ చేస్తే రైతుకే మన లాభం ఉంటుంది, లేకుంటే రైతు అక్కడ నష్టపోయే పరిస్థితి ఉంది. ఒక 5-6 రోజులు 8 రోజులు లారీ ఇక్కడే ఉండడం వల్ల దానికి అక్కడ మొత్తము ధాన్యం అంతా మొత్తం ఎండిపోయి మొత్తం నూకాయే పరిస్థితి ఉంటుంది. రైస్ మిల్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వెంటనే దాన్ని దించుకొని గోడౌన్లలో పెట్టుకుంటే బాగుంటుంది. అందుకోసమే అక్కడ రైతులు ఇబ్బంది పడుతుండ్రు, ఇక్కడ లారీ యజమానులు ఇబ్బంది పడుతుండ్రు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చర్య తీసుకొని దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. మరో రైతున్నారు, మీ గ్రామం నుంచి అసలు కొనుగోలు కేంద్రం ఎన్ని రోజులైంది, దీనికి సంబంధించి అసలు ఏంది పరిస్థితి మీ గ్రామంలో? గ్రామం నుంచి కొనుగోలు కొంచెం మామూలుగా నడుస్తూ ఉంది, కానీ ఇక్కడ అన్లోడింగ్ సమస్య, రైస్ మిల్లులలో వచ్చినటువంటి ధాన్యాన్ని అన్లోడింగ్ సమస్య ముఖ్యంగా ఉంది. అందువల్ల ఇబ్బందులు అవుతున్నాయి. వర్కర్స్ అంటే లేబర్ కూడా మేము ఉండమని మాట్లాడుతున్నారు, ఎందుకంటే మాకు పని ఉండలేదు, తొందరగా అన్లోడ్ కాకుండా ట్రాన్స్పోర్ట్ లారీలు రావడం లేదు. దానివల్ల మేము అంత దూరం నుండి వచ్చినాం, ఏదో 4 రూపాయలు సంపాదించుకొని పోతాం, బీహార్ నుండి వచ్చినామని వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు ముఖ్యంగా రైస్ మిల్లు అన్ని డిప్యూటీ తహసీల్దార్లను అట్లాగే డిఎస్ఓ గారులను పంపించి అన్లోడ్ తొందరగా అయ్యే విధంగా చూడాలి. అట్లాగే దొడ్డు రకం ధాన్యము అలాట్మెంట్ ఇచ్చినటువంటి రైస్ మిల్ వాళ్ళు మేము దించుకోమని చెప్పి డైవర్ట్ చేయాలి, వేరే మిల్లులకు పోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఒక రైస్ మిల్కు, ఇప్పుడు ఉదాహరణ మనం భువనేశ్వర్ రైస్ మిల్ ఉన్నాం, ఇక్కడికి వచ్చిన లారీని వేరే రైస్ మిల్కి పంపమని వీళ్ళు చెప్తారు. చెప్పి వీళ్ళు గ్రూపులలో పెట్టి అది ధాన్యం బాగాలేదని చెప్పి వాళ్ళు పెట్టి కూడా ఇంకా అదనపు ఖర్చు తీసుకోవడానికి వాళ్ళు ఆ ఉద్దేశంగానే వాళ్ళు డైవర్ట్ చేయిస్తున్నారు. తొందరగా అన్లోడ్ చేయకపోవడానికి కారణం కూడా అదే అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక్కడ లారీ డ్రైవర్ क्या हुआ आप लोग कितना दिन आ गए इधर, क्या कारण क्या काम है? हम लोग यहाँ पे कल ही आए शाम में। ये जो राइस मिलों के प्रॉब्लम क्या चल रहा है, अभी हम गाड़ी लाने के बाद क्या हो रहा, पहले तो गेट से अंदर नहीं रह रहे और टाइम शीट नहीं ले रहे लारी की, क्योंकि हमको ठहरा कर रहे पहले। जब ठहरा कर रहे 4-5 दिन तो हमारे गाड़ियों के टायर हेर आ जा रहे। जब गाड़ियों के टायर हेर आ जाए तो अगर टायर कमज़ोर हो जाता, जब रनिंग में और फिर लोड डालेंगे फिर रनिंग करेंगे फिर टायर फूट जाता। तो वही परसों फ़िलहाल मेरे एक दोस्त की गाड़ी 2 टायर फूट गए, हमारी गाड़ी का भी 1 टायर फूट गया। क्योंकि हम लोग वेट टन ज़्यादा रहने से क्या होता, हम लोग एक जगह ठहरे 4-5 दिन तो टायर हेर आ जाता। अभी और खाली करने के पॉइंट पे कितने 15 गाड़ियाँ 20 गाड़ियाँ रह रहे, लेकिन खाली कितने हो रहे 4 गाड़ी 5 गाड़ी। तो यही मेरी गवर्नमेंट से रिक्वेस्ट है कि हमारे जल्द से जल्द गाड़ियों को खाली कराए। और ये यहाँ पे जो रैतू है उन्होंने भी बहुत परेशान है, यही पूछते कि जाने के बाद क्या हुआ, 4 दिन हो गया 5 दिन हो गया क्यों नहीं आ रहे। तो हम बोलते कि भाई हमारी गाड़ी खाली नहीं हो रही। तो यही मेरी रिक्वेस्ट है कि गवर्नमेंट से कि हमारे गाड़ियाँ जल्द से जल्द खाली करें। आप इधर आने के लिए कितना किराया लेते? अब ये किराया तो हमारे सेठ को मालूम है, मेरे को नहीं मालूम।
మొత్తంగా చూసుకోవచ్చు రైతులకు సంబంధించిన ధాన్యంని అన్లోడ్ చేయాలంటే 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. దీనివల్ల అనేకంగా ఏదైతే కాంటా చేసిన దానికంటే అనేక తరుగు రావడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొయి. దాంతోపాటు అక్కడ కొనుగోలు చేసిన దగ్గర 2 నుంచి 3 కిలోలు కడతా తీస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 4 కిలోల వరకు కడతా వెళ్తుంది. దానివల్ల రైతాంగం పూర్తిగా నష్టపోతుంది. లారీలకు సంబంధించి 4 రోజులు వెయిటింగ్ చేయడం వల్ల లారీలకు సంబంధించిన టైర్లలో ఎయిర్ వస్తుంది. దీనివల్ల మా బండిలు ఖరాబ్ అవుతుంది. మరోసారి రావాలంటే చాలా ఇబ్బందులు అవుతుంది. దీనివల్ల చాలా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరోవైపు రైతాంగానికి సంబంధించి చూసుకుంటే రైతులు పూర్తిగా ఒక క్వింటాల్కి ఒక సంచి వెనకాల 6 కిలోల కడతా తీయడం వల్ల అధికంగా నష్టపోతున్న పరిస్థితులు నెలకొని. దీనికి అందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ధాన్యాల కొనుగోలుకు సంబంధించిన రైతులకు ఇబ్బందులు కాకుండా చూసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం కోరుతున్న పరిస్థితి. రైస్ మిల్లను పరిశీలించిన పరిస్థితిలో జిల్లాకు సంబంధించిన రైతుల సమస్యలు, అదేవిధంగా రైస్ మిల్ల దగ్గర ఉన్న లారీల సమస్యలు వారు అన్ని తెలుసుకుని జిల్లా కలెక్టర్కు నివేదిక అందించే ప్రయత్నం అయితే చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.